హాయ్, నేను మీ డాక్టర్ అంకిత్ అగర్వాల్, స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ ఎట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్, నిజామాబాద్ అండ్ హైదరాబాద్. సో ఒక చాలా కామన్ ప్రాబ్లం వచ్చేసి బ్లాకిష్ గమ్స్. సో లాస్ట్ వీడియోలో ఈ బ్లాకిష్ గమ్స్ అసలు ఏంటి దాని గురించి చెప్పాను. మళ్ళీ కొంచెం స్మాల్ డీటెయిల్గా చెప్తాను. సో బ్లాకిష్ గమ్స్ వచ్చేసి ఇట్స్ అ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. దీనివల్ల ఏంటంటే మీ గమ్స్ అనేది చాలా డార్క్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కనిపించడం వల్ల మీ టీత్ అనేది ఎక్కువగా వైట్గా టీత్ ఉన్న వాళ్ళకు ఇది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లాగా అయిపోతుంది. సో ఈ బ్లాకిష్ గమ్స్కి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్ మా దగ్గర బ్లాకిష్ గమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి స్కాల్పెల్ జింజైవెక్టమీ ఈజ్ ఫస్ట్ ట్రీట్మెంట్. దీంట్లో ఏంటంటే స్కాల్పెల్ అనే ఒక బ్లేడ్ యూజ్ చేసేసి జింజైవా అంటే గమ్స్ని కొద్దిగా కట్ చేయడం జరుగుతుంది. ఆ బ్లాకిష్ డిస్కలరేషన్ ఉన్న గమ్స్ వచ్చేసి కట్ చేసేసి దానికి హీలింగ్ పీరియడ్ ఇస్తారు. సో అలా వచ్చేసి అవి సెట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి జింజైవల్ అబ్రేషన్. అంటే ఆ జింజైవల్ అబ్రేషన్ అంటే ఓన్లీ పైన లేయర్ లైట్గా బ్లాకిష్ ఉన్న వాళ్ళకు జింజైవల్ అబ్రేషన్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లో ఓన్లీ పైన లేయర్ అంటే వెరీ లెస్ అమౌంట్ బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంటే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి లేజర్ వేపరైజేషన్. వాట్ ఈజ్ లేజర్ వేపరైజేషన్ అంటే ఇట్ ఈస్ కిల్లింగ్ ఆఫ్ ద సెల్స్ యూజింగ్ అ లేజర్. అంటే ఒక లేజర్ యూజ్ చేసి మీ బ్లాకిష్ సెల్స్ ఉంటే మెలానిన్ ఉన్న సెల్స్ వచ్చేసి దాన్ని కిల్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు రిజల్ట్స్ చాలా మంచిగా వస్తాయి. ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఏంటంటే కెమికల్ పీలింగ్. కెమికల్ పీలింగ్ అంటే దేర్ ఆర్ సమ్ సొఫిస్టికేటెడ్ కెమికల్స్ అవి కెమికల్స్ యూజ్ చేసేసి మీ గమ్స్ని పింకిష్గా చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఎలక్ట్రోసర్జరీ. ఎలక్ట్రోసర్జరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంట్లో మ్యాగ్నెటిక్ రేడియేషన్ యూజ్ చేసేసి ఆ గమ్స్ని బ్లాకిష్ గమ్స్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ గ్రాఫ్టింగ్. టిష్యూ గ్రాఫ్టింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మీ ఇంకొక పార్ట్లో అంటే మీ నోట్లో ఉన్న ఇంకొక టిష్యూ విచ్ ఈస్ పింక్ అండ్ హెల్దీ ఆ పార్ట్ని తీసుకొని ఈ గమ్స్ మీద పెట్టడం జరుగుతుంది. సో ఇలా దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మీకు బ్లాకిష్ గమ్స్కి చేయబడే ట్రీట్మెంట్స్ ఇవి. సో బ్లాకిష్ గమ్స్ ఉన్న వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చెప్తాను. అది వచ్చేసి చాలా రఫ్గా బ్రషింగ్ చేయొద్దు, చాలా సాఫ్ట్ బ్రష్ యూస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు బ్రషింగ్ చేసేటప్పుడు అవగాహన పెట్టి ఓన్లీ టీత్ మీదనే బ్రషింగ్ చేయాలి కానీ మొత్తం గమ్స్ మీద బ్రష్ చేయకూడదు. సో స్లోగా బ్రషింగ్ చేయాలి, 2 minutes బ్రష్ చేయాలి. టూత్ బ్రష్ ఓన్ అవుట్ కావద్దు. ఓన్ అవుట్ అంటే మొత్తం బ్రిసల్స్ అన్నీ డిస్టర్బ్ కాకుండా మంచిగా ఉండాలి. 3 months యూస్ చేయాలి ఒక టూత్ బ్రష్. సో అలా వచ్చేసి మీ బ్లాకిష్ గమ్స్ అనేది ఆ ప్రాబ్లం అనేది ఇంకా పెరగకుండా ఉంటాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ బ్లాకిష్ గమ్స్. అండ్ మీకు ఎవరికైనా మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా మీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బ్లాకిష్ గమ్స్ ప్రాబ్లం ఉంటే ఒక పెరిడాంటిస్ట్ డాక్టర్ వచ్చేసి ఫుల్ టైమ్ వీ హ్యావ్ అవైలబుల్ ఎట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్ బ్రాంచెస్. సో ప్లీజ్ ఆ సర్వీస్ని యూటిలైజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.